హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. తెలంగాణ రాయలసీమ వైపు ఎక్కువ పులుసు కూరలు తినరు, కానీ ఆంధ్ర వైపు మాత్రం ఈ పులుసును రెగ్యులర్గా చేసుకొని తింటుంటారు. చాలా రుచిగా ఉంటుంది. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. బెండకాయ పులుసు కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. పులుసు కాబట్టి 5-6 మెంతులు కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు, 5-6 వెల్లుల్లి రెమ్మల్ని ఇలా కచ్చపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని 50% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 కిలో బెండకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసుకున్నాను కదా, మీరు ఇంతకన్నా పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఈ బెండకాయల్ని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో 1 మీడియం సైజు టమాటోని యాడ్ చేసుకోవాలి. టమాటోస్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ టమాటోస్ని మూత పెట్టుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టమాటోస్ 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో మనం ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని, 2 టీ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. ఇలా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 2 మినిట్స్ ఉడికించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని ఇక్కడ నేను 700 ml వరకు యాడ్ చేశాను. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. మీరు ధనియాల పొడి ప్లేస్లో సాంబార్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 8 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి 2 టేబుల్ స్పూన్ శనగపిండిలో కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని ఈ బెండకాయ పులుసులో యాడ్ చేసుకోవాలి. ఇది జస్ట్ చిక్కదనం కోసం మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. శనగపిండి వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, వేడి వేడి బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇది అన్నంలో వేసుకొని తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది. ఈ ఒక్క కర్రీనే చాలు, ఇక ఏది అవసరం లేదు అనిపిస్తుంది. మరి నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.